ఇష్టమైన డైరెక్టర్స్‌లో ఈవి గారు, కృష్ణవంశీ గారు, రవి గారు నాకు చాలా ప్రాణం ఈ ముగ్గురు డైరెక్టర్స్ అంటే. ఆయన మన కృష్ణవంశీ గారు కూడా శ్రీ ఆంజనేయ షూటింగ్‌కి వెళ్ళినప్పుడు నేను ఓ రోజు చిన్న బొట్టు పెట్టుకున్నాను. అమ్మ మీరు అసలు ఆ చిన్న బొట్టు మానేయండి, పెద్ద బొట్టే పెట్టండి ఇప్పుడు. మిమ్మల్ని చూస్తే ఒక కన్న తల్లి గుర్తు రావాలి ఎవరికైనా అని. అప్పటి నుంచి ఇంకా ఈ బొట్టు పెద్ద బొట్టు అసలు తీయను నేను. అది చాలా బాగుంటుంది మీ ఫేస్కి కూడా. అవును. ఓకే అమ్మ, అలాగే ఫస్ట్ మీ ఇంట్లో మీ ఫ్యామిలీ నుంచి ఫస్ట్ మేకప్ వేసుకుంది మీరేనా? నేను కాదు, మా అమ్మగారికి నాటకాలన్నా సంగీతం అన్నా హరికథలన్నా చాలా ఇష్టం. చిన్నప్పుడు ఆవిడ నాటకాలు వేయాలంటే మేము ఒక భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పక్కన రాయలం అనే ఊరుంది, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో ఏంటంటే నాటకాలు సినిమాలు అంటే అప్పట్లో మన ఆడపిల్లలు బయటకు రావటమే అసలు కష్టం కదా. ఆ టైంలో ఆవిడ అందరినీ ఎదిరించి సంగీతం నేర్చుకుని హరికథలు చెప్పింది. మా అమ్మగారు కూడా హరికథ చెప్పేవారు. అంటే 2-3 సార్లు చెప్పారు. తర్వాత ఆవిడకి మాతో కుదరక అన్నీ మానేసుకుని మమ్మల్ని ప్రోత్సహించాలని చదివించడం. అక్క మాత్రం ఇంటర్ వరకు చదివారు. తర్వాత నేను 6th క్లాస్ నుంచే నాటకాల్లో, ఎక్కడన్నా నాటకాలు అంటే సినిమా కంటే ముందు నాటకాలకు వెళ్ళిపోయేదాన్ని, నాటకాలు చూడడానికి వెళ్ళేదాన్ని. ఇంకా నాటకాలు, ఇంకా సినిమా ఈ అమ్మాయికి చదువు అవ్వదనుకుని హరికథలు నేర్పారు. హరికథల్లో కూడా నేను రాణించలేకపోయాను. నాటకాల్లో ఇంకా నాటకాలు ఎవరో చూసి, నేను స్కూల్లో పాట పాడుతుంటే ఎవరో ఒక ఆయన చూసి నాకు ఒక కోదండరామ నాటకంలో వేషం ఇప్పించారు, పివి భద్రం గారని. తర్వాత ఇంకా అక్కడి నుంచి నాటకాలు సత్యభామ, చింతామణి, దేవయాని, ఇంక ఈ వేషాలన్నీ వేసుకుంటూ నేను ఇప్పటి వరకు అంతా హైదరాబాద్లో మెడ్రాస్లో అన్నామాలయ మండలంలో నాటకం ఆడినప్పుడు చలపతిరారు, రాళ్ళపల్లి గారు, మొత్తం మన తెలుసున్న ఆర్టిస్టులందరూ, ఇంచుమించు ఆర్టిస్టులందరూ వచ్చి నాటకం చూశారు. నాటకం చూసిన తర్వాత అప్పటి నుంచి చలపతిరారుకి ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యాను నేను. ఇంటికి వెళ్ళేదాన్ని, ఏదైనా ఫోన్ చేసేదాన్ని. అదే ఇదితోటి నేను రవీంద్ర భారతిలో చింతామణి పరుచూరు గారు వేస్తున్నారు. గుమ్మడి గోపాలకృష్ణ గారేమో బిళవమంగళుడు, నేనేమో చింతామణి, ఇంకా ఎవరెవరు భవానీ అన్నీ వేస్తుంటే ఆ నాటకం ఫంక్షన్కి నాటకానికి వచ్చారు చలపతిరారు. వచ్చి సుభాష్ని నాటకం అయిపోయిన తర్వాత సుభాష్ని రవి సినిమా చేస్తున్నారా వెళ్ళి వేషం అడిగంటే వెళ్తే ఆ రోజునే వేషం ఇచ్చేసారు నాకు. ఆ రోజునే వేషం ఇచ్చారు. 10 డేస్ ఇక్కడ ఏంటి షూటింగ్ చేసుకుని అల్లరి వెళ్ళిన తర్వాత అది హిట్ అయింది. మంచి 100 డేస్ సినిమా అయింది. నాకు, రవి గారికి, రమేష్కి, నరేష్కి, అల్లరి నరేష్, అల్లరి సుభాష్ని, అల్లరి రవి గారు అని మా ముగ్గురికి మంచి పేరు. ఇంటి పేరు ఒక్కొక్కసారి నేను కూడా అల్లరి సుభాష్ని పెట్టేస్తాను.